everyone, this is Harita Saviri and I'm currently pursuing my masters in US and also I'm working as a counselor in a consultancy. So, today's video is regarding third-party financials. So, third-party financials నిజమేనా? అన్నన్ని ల్యాక్స్ పెడుతున్నాం, సో జెన్యూన్ అయినా? అంతంత డబ్బులు పెట్టచ్చా లేదా? లెట్స్ చెక్ దిస్ అవుట్. అండ్ ఆల్సో బిఫోర్ స్టార్టింగ్ నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, వీసా ఆఫీసర్ విల్ నెవర్ ఆస్క్ యూ డాక్యుమెంట్స్. అడిగితేనే డాక్యుమెంట్స్ ఇవ్వండి, అడగకుండా డాక్యుమెంట్స్ ఇవ్వకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అసలు థర్డ్ పార్టీ ఫినాన్షియల్స్ అంటే ఏంటి అని అంటే, దోస్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్ లేకపోతే దోస్ హూ స్టార్టెడ్ దేర్ ప్రాసెస్ విల్ నో అబౌట్ దిస్, బట్ దోస్ హూ ఆర్ కంప్లీట్లీ న్యూ టు దిస్ టర్మ్. సో బేసిక్గా ఏంటంటే, వెన్ ఎవర్ ఏ పర్సన్ ఈజ్ అప్లయింగ్ టు యూఎస్ లేకపోతే వెన్ ఎవర్ ఏ పర్సన్ ఈజ్ అప్లయింగ్ టు సమ్ అదర్ కంట్రీస్ ఫర్ మాస్టర్స్, వీసా ఆఫీసర్ ఎవరైతే మీకు వీసా తీసుకుంటారో ఆ ఆఫీసర్ ఏం చెక్ చేస్తారు అని అంటే, ఈ స్టూడెంట్ జెన్యూన్గా చదువుకోవడానికి వెళ్తున్నాడా లేదా, ఇమిగ్రేషన్ ఇంటెంట్ ఉందా లేదా అన్న చెక్ చేస్తాడు. దాంతోపాటు ఈ స్టూడెంట్కి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉందా లేదా కూడా చెక్ చేస్తాడు. సో ఆ ఫినాన్షియల్ స్టెబిలిటీ నాట్ ఎవ్రీ వన్ కెన్ షో ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఇన్ దేర్ అకౌంట్స్ కాబట్టి చాలామంది ఏం చేస్తారు అంటే థర్డ్ పార్టీ ఫినాన్షియల్స్ దగ్గరికి వెళ్తారు. దట్స్ నథింగ్ బట్ దే ఆర్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్ పీపుల్ టు షో ఫండ్స్ ఫర్ దెమ్ in the visa interview. The reason why I wanted to do this video because I recently talked with one person who said me that he got a loan letter, fixed deposit. I'm not sure. He got something, loan letter or savings or the fixed deposit from the third party, and they charged him 1 lakh rupees for that. So that's when I decided to do this video, because 1 lakh is not a small thing and 1 lakh for that thing is not worth it. So why it is not anedi I'll be saying you, and you will understand why you shouldn't keep that much amount for the third party financials. So let's get started. Basically, whenever you're going to visa interview నీ ఫినాన్షియల్ స్టెబిలిటీ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి he'll be only looking at liquids. పీపుల్ ఏమనుకుంటారంటే, వీసా ఇంటర్వ్యూలో ఇన్ని క్రోర్స్ ప్రాపర్టీ చూపిస్తే సరిపోతుంది, లేకపోతే ఇంత షేర్స్ చూపిస్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ no, that's not how it is working. So basically ఏంటంటే, వీసా ఇంటర్వ్యూకి ఓన్లీ వన్ థింగ్ ఈజ్ నీడెడ్, విచ్ ఈజ్ లిక్విడ్స్. సో ఫినాన్షియల్స్లో 3 types ఉంటాయి. అగైన్ లిక్విడ్, సాలిడ్స్, సెమీ సాలిడ్స్ అంటారు. సో వీసా ఇంటర్వ్యూ ఆల్ హీ కేర్స్ అబౌట్ ఈజ్ ఓన్లీ లిక్విడ్స్. సో లిక్విడ్స్ అంటే ఏంటి అని అంటే, సేవింగ్స్ అకౌంట్, మీ సేవింగ్స్ అకౌంట్ లేదా మీ ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ లెటర్ అండ్ ఎడ్యుకేషన్ లోన్. ఈ 3 మాత్రమే లిక్విడ్స్ అంటారు. కమింగ్ టు సెమీ సాలిడ్స్ ఈజ్ లైక్ గోల్డ్ లోన్, ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్, వీటన్నిటిని సెమీ సాలిడ్స్ అంటారు. బికాస్ యూ కాంట్ టేక్ ద మనీ అవుట్ ఇన్స్టెంట్గా తీసేవన్నీ లిక్విడ్స్ అంటారు. సో సాలిడ్స్ వచ్చేసరికి దే ఆర్ కంప్లీట్లీ లైక్ ప్రాపర్టీ, మూవబుల్ అసెట్స్, అవన్నీ సాలిడ్స్ కిందకు వస్తాయి. ఈ 3లో వీసా ఆఫీసర్కి అవసరమైంది అని అంటే ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే. మీ దగ్గర లిక్విడ్స్ ఉంది అంటే యు ఆర్ ఎలిజిబుల్ టు గో టు అదర్ ప్లేసెస్ ఆర్ అదర్ కంట్రీస్ ఫర్ స్టడీయింగ్, ఫర్ డూయింగ్ మాస్టర్స్ అని. సో బేసికలీ ఈ లిక్విడ్స్లో యూ కెన్ ఐదర్ షో సేవింగ్స్, యూ కెన్ ఐదర్ షో ఫిక్స్డ్ డిపాజిట్స్, యూ కెన్ ఐదర్ షో మ్యూచువల్, యూ కెన్ ఐదర్ షో ఎడ్యుకేషన్ లోన్. సో ఈ 3 ఉన్నాయి అని అంటే యు ఆర్ ఎలిజిబుల్ టు గో టు అదర్ కంట్రీస్ యూజింగ్ దిస్ 3. సో ఫస్ట్ థింగ్, so people who can afford, they can show the savings in their savings account, and the education loan genuine ga kuda kontamandik chaala mandiki vastayi. So you can show the genuine education loan to fixed deposit una, you can show the fixed deposit. Ever దగ్గర అయితే ఈ 3 లేవో వాళ్ళు థర్డ్ పార్టీ ఫినాన్షియల్స్ దగ్గరికి వెళ్తారనమాట. సో థర్డ్ పార్టీ ఫినాన్షియల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ ఈజ్ లైక్ సేవింగ్స్ అకౌంట్. థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, నీ పేరు పైన సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో మనీ వేస్తాను, సో దానికి 1% లేదా 2% ఛార్జ్ చేస్తాను, నువ్వెంత అమౌంట్ అడిగితే అంత వేస్తాను అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us assume he is taking 1%. And you need 30 lakhs or 40 lakhs in your loan account. So 1% is nothing but 40,000. So let's keep this amount aside. So this most happening savings account లో థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, నీ పేరు పైన అకౌంట్ ఓపెన్ చేసి నీ దాంట్లో మనీని డంప్ చేస్తారు. లేదంటే వాడు అడుగుతాడు, నీకు 2 transactions కావాలా, 3 transactions కావాలా అని చెప్పి. సో నువ్వు 3 కానీ 2 కానీ చెప్తే వాడు 2 సార్లు అంటే 40 lakhsకి 20 lakhs ఒకసారి, 20 lakhs ఒకసారి నీ అకౌంట్లో వేస్తాడు. నువ్వేం చేస్తావు, దాని స్టేట్మెంట్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్తావు. Now I want you to think as I am the person who took third party financials of savings account and you are the one who is interviewing me. సో ఆ స్టేట్మెంట్లో నువ్వు ఏ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసావు, నీకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి, నీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, మొత్తం క్లియర్గా కనిపిస్తుంది.
సో ఇప్పుడు నువ్వు వీసా ఆఫీసర్ కాబట్టి నేను నీకు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు నాకు వీసా ఇంటర్వ్యూ అప్రూవ్ చేస్తావా చేయవా ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ నిజంగానే నా దగ్గర అమౌంట్ ఉంది అని అంటే నేను ఎప్పుడు అలా ఇన్స్టెంట్గా అకౌంట్ని ఓపెన్ చేయను. చేసినా కానీ ఇన్స్టెంట్గా 2 సార్లు మాత్రమే ట్రాన్సాక్షన్ చెయ్యను ఈజ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈవెన్ వీసా ఆఫీసర్స్ నో దెర్ ఆర్ థర్డ్ పార్టీ ఫినాన్షియల్స్ అండ్ దిస్ థింగ్స్ విల్ హ్యాపెన్. నువ్వు చెప్పు, నువ్వు నాకు ఇంటర్వ్యూ అప్రూవ్ చేస్తావా చేయవా? నేను దాన్ని నీకే వదిలేస్తున్నాను. సో యూ థింక్ అండ్ నౌ యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు గో విత్ థర్డ్ పార్టీ ఆర్ నాట్. సో అలానే నేను తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పను, కానీ నువ్వు 1% ఇచ్చి 40,000 పే చేసి నువ్వు వీసా రిజెక్ట్ అయితే ఇంకా దానివల్ల యూజ్ ఏంటి అని అడుగుతున్నాను. సో దిస్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్స్డ్ డిపాజిట్. ది సేమ్ అప్లైస్ ఫర్ ఫిక్స్డ్ డిపాజిట్. స్టేట్మెంట్ పైన ఎప్పుడు ఓపెన్ చేసినావు ఏంటి అని మొత్తం ఉంటుంది. థర్డ్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ లోన్ లెటర్. ఇది కొంచెం బెటర్. ఎడ్యుకేషన్ లోన్ లెటర్ అనేది వీటితో కంపేర్ చేస్తే వీసా ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి ఎడ్యుకేషన్ లోన్ లెటర్ చూపించినప్పుడు అంతా ఓకే అనుకుంటే వాడు అప్రూవ్ చేస్తాడు. వాడికి కొంచెం డౌట్ వచ్చినా వాడు ఏం చేస్తాడు అని అంటే 221G ఇస్తాడు. సో బేసికల్గా నీ వీసా రిజెక్ట్ అయితే 2 types ఆఫ్ రిజెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి 214B ఇచ్చాడు అని అంటే యూఆర్ రిజెక్టెడ్. నెక్స్ట్ వచ్చేసరికి 221G వచ్చిందంటే యూఆర్ పార్షియల్లీ రిజెక్టెడ్. సో పార్షియల్లీ రిజెక్టెడ్ అంటే ఏంటి అని అంటే వీసా ఆఫీసర్ డజంట్ ట్రస్ట్ వాట్ డాక్యుమెంట్స్ యూ హ్యావ్ షోన్. ఆయనకి ఇంకా డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలి. సో అందుకే ఆయన నీకు 221G అనేది ఇచ్చాడు. సో అలాంటప్పుడు వాడు ఏమంటాడంటే నాకు దీనిపైన నమ్మకం లేదు, నేను 3 days టైం ఇస్తున్నాను, నువ్వు మళ్ళీ నాకు లోన్ లెటర్ నేను వెరిఫై చేసుకుంటాను బ్యాక్ ఎండ్లో అని చెప్తాడు. చేసుకున్నప్పుడు నువ్వు లోన్ లెటర్ తీసుకున్నప్పుడు దానిపైన కొన్ని మెయిల్ ఐడీస్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, కొన్నిటిపైన ఉండవు. మెయిల్ ఐడికి ఆయన మెయిల్ చేశాడు అని అంటే ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న పర్సన్ రెస్పాండ్ అవుతే దెన్ ఇట్స్ గుడ్. అదొక టైప్ ఆఫ్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే అక్కడ ఉన్న మెయిల్ ఐడికి మెయిల్ చేయరు, డైరెక్ట్ బ్రాంచ్కి మెయిల్ చేస్తారు. లోన్స్ డిపార్ట్మెంట్ ఉన్న బ్రాంచ్కి మెయిల్ చేస్తారు. అప్పుడు ఇట్స్ వేస్ట్ బికాస్ దే విల్ నాట్ రెస్పాండ్. అసలు ఐడి పైన ఇది లేదు అని చెప్తారు. సో యూ విల్ ఆటోమేటికలీ బీ రిజెక్టెడ్. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు రిజెక్ట్ అవుతావు ఫేక్ ఫినాన్షియల్స్ పెట్టుకుంటే. కాకపోతే ఏంటి అని అంటే నువ్వు అంతంత మనీ పెడుతున్నప్పుడు నువ్వు రిజెక్ట్ అయినప్పుడు దానికి వల్ల నీకు యూజ్ లేదు, నీ డబ్బులు పోతాయి, నీకు రిజెక్షన్ అవుతుంది. అలా అని చెప్పి వీసా ఆఫీసర్ అందరినీ డాక్యుమెంట్స్ అడుగుతాడు అని చెప్పి గ్యారంటీ లేదు. ఐ పర్సనలీ కేమ్ విత్ ఫేక్ ఫినాన్షియల్స్ అండ్ హీ హజంట్ ఆస్క్ మీ ఎనీ డాక్యుమెంట్స్. సో ఇట్ ఈస్ గుడ్ టు గో. సో నేనేమంటున్నానంటే ఫేక్ ఫినాన్షియల్స్ తీసుకోండి, తప్పు లేదు, కానీ దానికోసం ల్యాక్స్ అండ్ ల్యాక్స్ అమౌంట్స్ పెట్టకండి. మీ డెస్పరేట్ తనాన్ని చూసే దే ఆర్ లైక్ డ్రాగింగ్ దాట్ మచ్ అమౌంట్ ఫ్రమ్ యూ. సో అలాంటి కేసెస్లో నేనేం చెప్తున్నానంటే థింక్ బిఫోర్ యూ పే. సో ఐ హోప్ కొంచెమైనా అర్థమై ఉంటుంది. అర్థమైతే డబ్బులు ఊరికే రావు, సేవ్ చేసుకోండి, కొంచెం తెలివి వాడండి, వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచొని ఆలోచించండి, ఫేక్ ఫినాన్షియల్స్ తీసుకోండి, బట్ అంత అమౌంట్ అందరినీ డబ్బులు పెట్టకండి. 10,000, 15,000, 20,000 పర్ఫెక్ట్లీ ఫైన్. బియాండ్ 50,000 లేకపోతే బియాండ్ 1 lakh ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ యూజ్లెస్. అసలు ఎందుకు కడతారో కూడా అర్థం కాదు. నిరంజన్ గారు అన్నట్టు ఉంటుంది చూడు, అలా ఉంటుంది అది. సో డోంట్ వేస్ట్ యువర్ మనీ. అంత ఎక్కువ మనీ ఉంటే గుండా అంకుల్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి, అంతేగాని డబ్బులు వేస్ట్ చేయకండి. ఫేక్ ఫినాన్షియల్స్ వల్ల యూ విల్ ఆబ్వియస్లీ గెట్ రిజెక్టెడ్. 10 members-లో 8 members-ని వీసా ఆఫీసర్ విల్ నెవర్ ఆస్ డాక్యుమెంట్స్. అండ్ ద అదర్ 2 members మీ దరిద్రం, మనం ఏం చేయలేం, దరిద్రం పట్టిందని చెప్పి వెళ్ళిపోవడమే. సో నేను లోన్ లెటర్ పెట్టుకొని వెళ్ళినప్పుడు మైన్ ఈస్ కోల్కతా. సో నేను హీ ఆస్క్డ్ మీ కెన్ యూ షో మీ మై లోన్ లెటర్. ఐ డిడ్ షోడ్ మై లోన్ లెటర్. హీ చెక్డ్ ఎవ్రీథింగ్, లైక్ లోన్ లెటర్ అమౌంట్ ఎంత ఉంది, ఎంత ఇంట్రెస్ట్ అన్నీ చెక్ చేశాడు. అండ్ హీ గేవ్ మై లోన్ లెటర్ బ్యాక్ అండ్ హీ అప్రూవ్డ్ మై వీసా. ఇది ఇంకొక పాయింట్. లోన్ లెటర్ తీసుకున్నప్పుడు హీల్ బి చెకింగ్ యువర్ లోన్ లెటర్ ఫర్ షూర్. చెక్ చేస్తాడు. కొన్ని ఛాన్సెస్లో చెక్ కూడా చేయడు. హిల్ జస్ట్ బీ లైక్ ఓకే ఇట్స్ ఫైన్ అని. ఒకవేళ చెక్ చేసినా వెరిఫై అంటే జస్ట్ పేపర్లో చూసుకుంటాడు ఆ డాక్యుమెంట్ ఒరిజినలా కాదా అన్నట్టు. సో మీరు ఏదైతే డాక్యుమెంట్ తీసుకుంటున్నారో మీకు అది ఒరిజినల్లా కనిపిస్తుందా లేదా అన్నది ఒకటి చూసుకోండి. అది ఒరిజినల్లా ఉంది అని అంటే దాన్ని యూ గుడ్ టు గో. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఐ హోప్ కొంచెమన్నా వచ్చి ఉంటుంది.
రాకపోతే ఐ కాంట్ హెల్ప్ ఇట్, యూ కెన్ పే lakhs and lakhs amount, that's up to you. ఏంటంటే దిస్ థింగ్ రియలీ మేడ్ మీ లాఫ్. సో వెన్ ఎవర్ ఒక స్టూడెంట్ని ఐ కౌన్సిల్డ్ అండ్ షీ వాజ్ లైక్ ఐ ఆల్రెడీ వెంట్ టు మెనీ కన్సల్టెన్సీస్ అండ్ వాళ్ళు చెప్పారు ఫేక్ ఫినాన్సెస్ తీసుకోవాలి మ్యాండేటరీగా. ఎందుకు అని అంటే వీసాకి వెళ్ళే ముందు మీకు 24 hours ముందు మీది మొత్తం చెక్ చేస్తారు డీటెయిల్స్ అన్నీ అని చెప్పారంట. హూ ఎవర్ దట్ ఈస్, దట్స్ బుల్షిట్. ఎందుకు అని అంటే అసలు నువ్వు అకౌంట్ డీటెయిల్సే ఇవ్వవు, వెరిఫికేషన్ ఎలా చేస్తాడు? ఎంతైనా తెలివి ఉండాలి వాడు చెప్పిన తర్వాత మీరు నమ్మడానికి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. హిల్ నెవర్ చెక్ ఇట్, హిల్ నెవర్ డూ ఎనీథింగ్. వీసా ఆఫీసర్కి పని పాట లేదనుకుంటున్నారు మీ అకౌంట్ చెక్ చేసుకుంటూ కూర్చోడానికి? ఆయన చెక్ చేస్తాడు. ఎవరిపైన అయితే డౌట్ వస్తుందో వాళ్ళది మాత్రమే చెక్ చేస్తారు, అందరివి చెక్ చేయరు. నువ్వు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పావు అని అంటే దెన్ యూ గుడ్ టు గో, అంతే. సో ఎండ్ ఆఫ్ ద డే ఫేక్ ఫినాన్షియల్స్ తీసుకోవచ్చా అంటే తీసుకోండి. అందరి దగ్గర లక్షలు ఉండవు, కానీ ఫేక్ ఫినాన్షియల్స్ తీసుకున్న 50,000 వరకే పెట్టండి. 50,000 ఈజ్ ఆల్సో హ్యూజ్, టు బీ ఫ్రాంక్, టు బీ హానెస్ట్. నేను లోన్ లెటర్ కొనుక్కుంది 20,000 కొనుక్కున్నాను. 50,000 పెట్టచ్చా అంటే ఐ వుడెంట్. ఇఫ్ ఐ వేర్ యూ ఐ విల్ నెవర్ డూ దాట్ బికాస్ ఐ గెట్ ఇట్. నాకు అసలు ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. ఇఫ్ నేను ఈ ప్రాసెస్లో లేకపోతే నేను నిజంగా 50,000 ఇచ్చేదాన్నేమో ఆపోజిట్ పర్సన్ అడిగితే. సో ఈ డెస్పరేట్ తనాన్ని చూసి పీపుల్ ఏం చేస్తున్నారంటే బయట దీన్ని పెద్ద బిజినెస్ చేశారు. సో ఇలాంటి బిజినెస్లో డోంట్ డిగ్ డీప్ ఇన్, వెళ్ళి వేస్ట్ చేసుకోకండి. అండ్ ఆల్సో బీ కాన్ఫిడెంట్, యూ విల్ గెట్ యువర్ వీసా. నీడ్ టు డూ ఇస్ బీ కాన్ఫిడెంట్. ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ యువర్ వీసా ఈస్ గెటింగ్ ఇన్ no matter what. So just be confident. That's pretty much it. I hope I cleared it. I think I cleared it. If not, I'll add my Instagram in the description. Please feel free to message me. I'm ready to help. Thank you.